పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దవ్వులూరి దొరబాబు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే తనకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి చూసి తనను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరమంటున్న వైసీపీ అభ్యర్థి దవ్వులూరి దొరబాబుతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ దూకుడు పెందని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం చిన్న తిరుపతిలో పెద్దాపురం వైసీపీ అభ్యర్థి దవ్వులూరి దొరబాబు ప్రజల్లో విస్తృతమైన ప్రచారం చేపడుతున్నప్పటికీ ప్రజల్లో అయితే ఆయనకి ప్రజలు ఏ రకంగా హారతలు పడుతున్నారో వారిని తీసుకుందాం. సార్ చెప్పండి, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, అసలు ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన వలన ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా సరే ఈరోజు ప్రజలు నీరాజనాలు పడుతూ ఉన్నారు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని ఈరోజు మేము చాలా నమ్మకంతో చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాల 9 నెలలు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు కులం చూడకుండా మతం చూడకుండా మరి ముఖ్యంగా వివక్ష లేకుండా ఈరోజు తెలుగుదేశం అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ప్రతి ఒక్కరికి కూడా అర్హత ప్రామాణికంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందజేశాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని ఈరోజు ప్రజలు ఆల్రెడీ మరి ముఖ్యంగా అవ్వాతాతలు అక్కా చెల్లెమ్మలు అందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఈరోజు చాలా నిజంగా చాలా 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 బాగుంది. సార్ ప్రధానంగా చూసుకుంటే 2014 సంబంధించి టీడీపీ అభ్యర్థిగా చంద్రరాజు నెగ్గారు, 2019 ఆయన నెగ్గారు, మూడోసారి కూడా నేనే నెగ్గాను హ్యాట్రిక్ అని చెప్తున్నారు. అయితే దాని దిశగా మీరు ఏ రకంగా నిలబడుతున్నారు? ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఆయన అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి అని ఆయన అంటా ఉన్నాడు. ఈరోజు నేను చిన్న తిరుపతి గ్రామంలో తిరుగుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడ మౌలిక వసతులు కూడా ఇక్కడ లేని చాలా రోడ్లు కానీ చాలా పేటలు కానీ ఈరోజు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు మేము గత 4 సంవత్సరాలుగా మేము గడప గడప మన ప్రభుత్వం అనవచ్చు మిగిలిన దాంట్లో వేసిన రోడ్లు తప్ప ఆయన గత 10 సంవత్సరాల్లో ఏం చేసిన అభివృద్ధి నాకైతే ఎక్కడ కనిపించలే. ఎక్కడ చూసినా ఆయన చేసినటువంటి అవినీతే కనిపిస్తూ ఉంది. ఈరోజు 40 సంవత్సరాల తర్వాత ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి స్థానికుడిగా ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఈరోజు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు స్థానికుడిని ఆస్వాదించాలని ఈరోజు ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఆయన నమ్మకం అయింది, మా నమ్మకం మాది. కానీ మా వెనకాల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ వెనకాల ఏ పార్టీయో ఏ ఖండువో కూడా తెలియని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. తప్పకుండా ఇక్కడ మేము విజయం సాధిస్తాం. సార్ ప్రధానంగా చూసుకుంటే ఏవైతే టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో వారు ఓ పక్క టీడీపీ మరో పక్క జనసేన అంటే 3 పార్టీల కలయికగా వారు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే వైసీపీ ఒకటే ఉంది. అంటే దీని దిశగా అంటే ప్రజలు వైసీపీకే ఓటు ఎందుకు వేయాలి అనే దిశగా అయితే మీరు ఏ రకంగా వెళ్తున్నారు? ఈరోజు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉండి ఎవరైనా సరే గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలి లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలనే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి, అలాగే ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జనసేనతో పొత్తు, ఆల్రెడీ బీజేపీతో పొత్తు, నాకు తెలిసి మిగిలిన పార్టీలతో కూడా ఈరోజు పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆఖరికి కేఏ పాల్ గారితో కూడా ఈరోజు పొత్తు పెట్టుకుని ఎలాగైనా గెలవాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అది నేనైతే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ 2024 ఎన్నికల్లో ఆఖరికి మా పెద్దాపురం నియోజకవర్గం నుంచి కుప్ప నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. సార్ మరి కొన్ని రోజుల్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, మీరు ప్రచారం విస్తృతంగా చేపడుతున్నారు, అయితే ఇవన్నీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే 2024 సార్వత్రిక ఎన్నికలకి పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే వారికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? మీరు అందరికీ ప్రజలందరికీ కూడా గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా నేను ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క పరిపాలన చూశారు, లేకపోతే నా యొక్క నేను ఉన్నటువంటి ఇక్కడ సమస్యల పరిష్కారం చేయడంలో నా యొక్క చొరవ కూడా చూడడం జరిగింది. నేను అందరికి కూడా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా. స్థానికుడిని, ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని, ఇక్కడే ఉన్నటువంటి సమస్యలన్నీ తెలిసిన వాడిని. కాబట్టి పెద్దాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని, ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలని తీరుస్తానని అందరికీ తెలుసు. నేను ఎక్కడ అవినీతి చేయకుండా ప్రతిసారి పరిపాలన అందిస్తానని ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని పుచ్చుకొని తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచి తప్పకుండా పెద్దాపురం నియోజకవర్గానికి నా మార్కు ఉండేలాగా అభివృద్ధి పరుస్తానని ఈరోజు వాళ్ళందరికీ హామీ ఇస్తా ఉన్నాను. పెద్దాపురం నియోజకవర్గంలో మీరు ప్రచారం చేపడుతున్నప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్న మీరు ఇక్కడ గ్రామాలు తిరుగుతున్నారు, ఇక్కడ మండలాలు తిరుగుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? నేను ఈ గత 3 రోజుల నుంచే తిరగడంలే, గత 2 సంవత్సరాలుగా గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని కూడా నేను టచ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని మాకున్నటువంటి పరిధిలో చాలా సమస్యలకు పరిష్కారం చేయడం జరిగింది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కాకుండా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నేను కూడా ప్రతి ఊరికి కూడా ఒక లోకల్ మేనిఫెస్టో కూడా చేసి నేను ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్నిటి కూడా నేను పూర్తి చేస్తానని కూడా హామీ ఇవ్వడానికి మేము చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ
ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మంచి వ్యక్తి మన చలమశెట్టి సునీల్ గారు కూడా ఆయన మేనిఫెస్టోను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. 400 కోట్ల సొంత నిధులతో 400 గ్రామాలు దత్తత తీసుకుని అభివృద్ధి పరుస్తాను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పనకు కూడా ఈ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మా ఇద్దరి కాంబినేషన్లో తప్పకుండా ఈ పెద్దాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను కూడా తీర్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్యాటర్న్ అవ్వచ్చు, ప్రతి రోడ్లు కూడా వేసి ఇక్కడ అభివృద్ధి పరుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏవైతే పెద్దాపురం నియోజకవర్గం సీట్ ఇచ్చి నుంచి కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా నేను విస్తృత ప్రచారం చేపడుతున్నాను. అంటే ఇక్కడ స్థానికంగా ఎన్నో సమస్యలు గుర్తించాను. అయితే ఆ సమస్యలు తీర్చే దిశగా అయితే ముందుకు వెళ్తాను. అలాగే ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అలాగే వారు చేసిన అభివృద్ధి దిశగా అయితే ప్రజలు మాకు ఖచ్చితంగా ఓటేస్తారు. అలాగే మేము కాకినాడ అంటే ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి మేము మేనిఫెస్టో తయారు చేస్తాము. అలాగే ఎంపీకి సంబంధించి వారం మేనిఫెస్టో చేస్తారు. అంటే ఒక పక్క అంటే ఎంపీకి సంబంధించి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను చేసిన మేనిఫెస్టో కానీ ప్రజలు ఇవన్నీ చూసి మాకు ఖచ్చితంగా ఓటేసి మమ్మల్ని లగ్గిస్తారని చెప్పి ఎవరైతే దౌలు దొరబ చెప్పి పరిస్థితి కనబడుతుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పెద్దాపురం నియోజకవర్గం నుంచి.